ప్రభుత్వం నుండి దాదాపుగా ఒక 7,000 మందికి ఆల్రెడీ పెన్షన్స్ ఇస్తూ గుర్తింపు కూడా ఇవ్వడం జరిగింది. ఆ రూల్ పొజిషన్ కూడా దయచేసి మన కమిటీ స్టడీ చేయాలని నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఏవైతే చిన్న చిన్న రాజ్యాలు ఉన్నాయో వాటిని భారత యూనియన్లో విలీనం చేసుకునేటటువంటి సందర్భంలో జరిగిన ఉద్యమాలకు ఆ ఉద్యమకారులను ప్రత్యేకంగా గుర్తిస్తూ హైదరాబాద్ లిబరేషన్ మూవ్మెంట్కి సపరేట్ జీవో ఉంది, వారికి పెన్షన్ వస్తూ ఉంది. కాబట్టి దాన్ని దయచేసి గమనంలోకి తీసుకోవాలని నేను కోరుతా ఉన్నా. అందులో ఒక మంచి పాయింట్ ఉంది, ఏంటంటే ఆనాడు ఉద్యమంలో ముందడుగులో ఉన్నటువంటి ఆర్య సమాజ్ ఇచ్చినటువంటి రికమెండేషన్ లెటర్స్తోని ఆనాడు ఫైటర్స్ ఎవరని గుర్తించింది. అదే స్ఫూర్తిని ఇవాళ మనం కొనసాగించాలి. తెలంగాణ ఉద్యమంలో ముందంజలో ఉన్న అనేక సంఘాలు ఉన్నాయి, మా అడ్వకేట్ల సంఘాలు ఉన్నాయి, జర్నలిస్టుల సంఘాలు ఉన్నాయి, అనేక మంది ఉద్యోగులు ఉన్నారు, కవులు, కళాకారులు. వారి సంఘాలను గుర్తుపెట్టుకొని వారిచ్చిన రికమెండేషన్స్ని కూడా ఖచ్చితంగా గమనంలోకి తీసుకోవాలి. మా తెలంగాణ జాగృతి సంస్థ ఆనాడు కీలకంగా పనిచేసింది, జేఏసీతో కలిసి పనిచేసింది. అనేక మండలాల్లో, గ్రామాల్లో కూడా మా కమిటీలు ఉన్నాయి, సభ్యులు ఉన్నారు. మాకు ఉద్యమం చేసిన వాళ్ళు ఎవరని, ప్రత్యక్షంగా పాల్గొన్న వాళ్ళు ఎవరని వేలాది మంది డేటా మా దగ్గర ఉన్నది. మీరు అవకాశం ఇస్తే ఆ డేటాను కూడా విత్ నేమ్, ఆధార్ కార్డు, ఫోన్ నంబర్, వాళ్ళు చేసిన కాంట్రిబ్యూషన్ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి మనతో పాటు ఇవాళ ఇక్కడ ఉద్యమకారుల సంఘాలు అనేక మంది ఉన్నారు, వారందరూ కూడా గుర్తుపడతారు ఉద్యమకారులు ఎవరు అన్నది. వారిని కూడా ఒక క్రైటీరియా తీసుకోవాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. సంఖ్య పెరుగుతుంది అనేటటువంటి భావం ఈ కమిటీ వ్యక్తం చేసిందని న్యూస్ పేపర్ల ద్వారా చదివినాం. అది నేను వినలేదు, చదివినాం మాత్రమే. మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే అన్న, దయచేసి ఆనాడు ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు ఎవరైనా వారికి ఎంతో కొంత సహాయం చేయాలనే విశాల హృదయంతో ఆలోచన చేయాలనేది నేను కోరుతా ఉన్నాను. అయితే భారతదేశానికి సంబంధించినటువంటి స్వతంత్రత సైనిక్ వాళ్ళని గుర్తుపట్టినటువంటి విధానం ఏంటంటే 6 నెలలు జైల్లో ఉన్న వాళ్ళకి ఆనాడు ఇచ్చిరాను. తెలంగాణ ఉద్యమంలో చాలా తక్కువ మంది అన్ని నెలలు జైల్లో ఉన్నారు. అటువంటి వారందరికీ ఇమీడియట్ క్రైటీరియా కింద జైళ్లలో ఉన్నటువంటి వారికి, ఎఫ్ఐఆర్లు అయినటువంటి వారికి, ఛార్జ్ షీట్లు అయిన వారికి మొదటి దఫా తక్షణమే ఎటువంటి వెరిఫికేషన్ అవసరం లేకుండా ఒక అడుగు ప్రభుత్వం ముందేసి గుర్తింపు ఇవ్వాలి, గౌరవం ఇవ్వాలి. మరి ఎటువంటి ఆర్థిక పరమైన ప్రయోజనాలు ఇస్తారో చెప్పాలని నేను కోరుతా ఉన్నాను. రెండవది, ఆ ఇండియన్ గవర్నమెంట్ జీవోలో ఉన్న దాని ప్రకారం 6 నెలలు అందరికీ ఉంటే మహిళలకు, ఎస్సీ ఎస్టీలకు అయితే దాన్ని మినిమం సగం చేసిరారు. అంటే ఇక్కడ కూడా మీరు ఏదైతే క్రైటీరియా నిర్ణయిస్తారో అందులో సగం క్రైటీరియా నిండిన మా ఆడబిడ్డలు చాలా మంది ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి అందులో 50% క్రైటీరియా పూర్తయిన ఆడబిడ్డలకు, ఎస్సీ ఎస్టీలకు కూడా కొంత మీరు వెసులుబాటు కల్పించాలని నేను కోరుతా ఉన్నాను. భారతదేశం ఇచ్చినటువంటి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జీవోలో అండర్ గ్రౌండ్ పీరియడ్ని కూడా మెన్షన్ చేసి ఆనాడు అండర్ గ్రౌండ్ నుండి దాచుకొని మరి ఉద్యమంలో పాల్గొన్నటువంటి వారికి కూడా ఇచ్చి, మరి అట్లా మనం ఎట్లా ఆలోచన చేద్దామో దయచేసి ఒకసారి చేయండి. హౌస్ అరెస్ట్ అయినటువంటి వాళ్ళ కోసం కూడా ఆ జీవోలో వెసులుబాటు కల్పించారన్న. అనేక మంది మన ఉద్యమకారులను హౌస్ అరెస్ట్ చేసిన విషయాన్ని కూడా దయచేసి ఆలోచన చేయాలి. ఇందాక జర్నలిస్ట్ మిత్రుడు తమ్ముడు నర్సింగ్ మాట్లాడుతూ ఉంటే విన్నా, అదే ఆ విషయాన్ని ఇక్కడ ఈ జీవోలో ఉన్నదన్న. మన వాళ్ళు ఇచ్చే సలహాలు మనం జీవో రూపంలో రూల్ పొజిషన్ ఎట్లా చేయాలని ఆలోచించే అవసరం లేదు. ఈ జీవోలో స్పష్టంగా ఉన్నది, లాస్ ఆఫ్ ప్రాపర్టీ, కాన్ఫిస్కేషన్, అటాచ్మెంట్ ఆర్ ఫోర్స్డ్ సేల్ ఆఫ్ ప్రాపర్టీ ఇవేవి జరిగినా కూడా మీరు వారిని తప్పకుండా ఆలోచన చేసి ఉద్యమకారులుగా గుర్తించాలని చెప్పి ఆ జీవోలో స్పష్టంగా ఉన్నదన్న. దాంతోపాటు పర్మనెంట్ డిసేబిలిటీ, ఎవరికైనా ఏదైనా మొత్తం డిసేబిలిటీ జరిగితే పోలీస్ అట్రాసిటీలో దాన్ని కూడా మెన్షన్ చేసి, ఇంకొక మాట చాలా క్లియర్గా ఈ జీవో ఎంత స్పష్టంగా ఉందంటే, ఫిజికల్ పనిష్మెంట్ ఒక 10 సార్లు లాఠీ దెబ్బలు తింటే వాళ్ళని ఉద్యమకారులుగా గుర్తించాలని ఇక్కడ స్పష్టంగా ఉంది. నా గమనంలో నాకు తెలిసి నేను అనేక మందిని రెడ్డి అని ఇంకో తమ్ముడు వాళ్ళు ఆనాడు వరంగల్లో డైరెక్ట్గా ముళ్ళకంప మీద పడితే పొట్ట మొత్తం చీరిపోయి వాళ్ళ బతుకులంతా కూడా ఆగమైన పరిస్థితి ఉంది. అటువంటి వాళ్ళు ఎంతో మంది మనకు తెలుసు. వాళ్ళకి సపరేట్గా గుర్తింపు ఇవ్వమని అడగడం కూడా ఒక రకంగా వారిని చిన్నగా చేయడమేమో, ఒక్కసారి ఆలోచించమని నేను కోరుతా ఉన్నాను. మనకి ఇది ఒక బైబిల్ లాగా, ఒక సూచిలాగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్డర్ ఉంది. కాబట్టి దయచేసి దీన్ని చూడాలని నేను తెలియజేస్తా ఉన్నాను. అట్లనే లాస్ ఆఫ్ జాబ్, లాస్ ఆఫ్ గవర్నమెంట్ జాబ్ ఆర్ లోకల్ బాడీ ఎంప్లాయ్మెంట్ డ్యూ టు పార్టిసిపేషన్ ఇన్ ద ఫ్రీడమ్ స్ట్రగుల్, దానికి కూడా రూల్ పొజిషన్ ఉందన్న. మన దగ్గర 2 కానిస్టేబుల్ మనకు డైరెక్ట్గా తెలుసు, వాళ్ళు డైరెక్ట్ అందరి ముందట ఉద్యోగాలు వదిలేసి, చాలా మంది టీచర్లని ఉద్యోగాలు వదిలేసేటట్టుగా ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలు ఇబ్బంది పెట్టారు. నాకు తెలిసి కొంతమందిని చిన్న చిన్న రేషన్ డీలర్లను కూడా ఎమ్మెల్యేలు, మంత్రులు కక్ష కట్టి
మెంబర్షిప్ క్యాన్సిల్ చేయడము, పెన్షన్లు తీసేయడము, రేషన్ కార్డులు తీసేయడము, ఇట్లా అనేక కార్యక్రమాలు చేయడం జరిగిందన్న. దయచేసి దాన్ని కూడా మానవతా దృక్పథంతో ఆలోచన చేయవలసిందిగా నేను రిక్వెస్ట్ చేస్తాను. ఎందుకంటే